ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 21వ తారీఖు శనివారం రోజున యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఆమె మీ పైన పగబట్టింది తెలిస్తే నవ్వుకుంటారు, తర్వాత బాధపడతారు. అయితే ఎవరు మీ పైన, ఆమె ఎందుకు పగబట్టింది, ఆ స్త్రీ ఎవరు, ఎందుకు పగబట్టారు, అలాగే తన వల్ల మీకు ఎటువంటి కీడు జరిగే అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వారి నుండి వచ్చే కీడు నుండి మీరు బయట పడగలుగుతారు. ఈ పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే విషయం ఏమనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు అలంకాప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. ఆకర్షణీయంగా కనిపించడం కోసం, అందంగా కనిపించడం కోసం, అలంకరణ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అయినప్పటికీ వీరికి తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం అది పెద్ద పొరపాటే అవుతుంది. ఎందుకంటే తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి తపన కూడా ఎక్కువగా ఉంది. ఇక కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు. ఇక వీరు ఏదైనా పని అనుకుంటే మాత్రం సాధించే అంతవరకు వదిలిపెట్టరు. ఇక కుంభరాశిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే కుంభరాశి వారిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల, వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జూన్ 21వ తారీఖు శనివారం రోజున దినఫలాల ప్రకారం చూస్తే అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా కాలం నుండి మీరు పనిచేసే చోట కానీ, ఇరుగు పొరుగు వ్యక్తులు కానీ ఒక స్త్రీ మీ పైన పగబడతారు. ఈ విషయం చాలాసార్లు మీరు గమనించారు. తను మీ గురించి మీ వెనకాల చెడుగా ప్రచారం చేస్తుంది. తను మీకు కూడా కీడు జరపాలని కోరుకుంటుంది. మీరు చాలాసార్లు గమనించారు, కానీ లైట్ తీసుకున్నారు. తన వల్ల మీకు ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక ఆరోపణ మీరు ఎదుర్కొనవలసిన పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. అంటే మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా మీ పైన నేరం మోపబడి ఆ స్త్రీ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చాలా కాలం నుండి మీ ఎదుగుదలను చూసే ఓర్వజాలని తత్వాన్ని తను కలిగి ఉంది. కాబట్టి మీ యొక్క జీవితంలో ఏదో ఒక సమస్యను సృష్టించడానికి పన్నంగా పెట్టుకుంది. ఆ స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటువంటి స్త్రీ జోలికి అస్సలు వెళ్ళకండి. వెళ్ళారంటే మీరు ఖచ్చితంగా సమస్యలను సృష్టించుకున్న వారు అవుతారు. అలాగే వారు ఎవరైనా మీపైన ఆరోపణ చేసినప్పుడు మీరు తప్పు చేయనప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. వారిని ఖచ్చితంగా నిలదీయండి. మరొక్కసారి వారు మీ జోలికి రాకుండా ఖచ్చితంగా గుణపాఠం చెప్పండి. అలాగని పొరపాటు పడకండి. అంటే మీకు చెడు చెయ్యని వ్యక్తులను కూడా చెడు చెయ్యాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు అనుమానించండి. అలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే అందరి విషయంలో అనుమానం పెంచుకుంటే అది మీకు మొదటికే మోసం వస్తుంది. మీరు అందరినీ కోల్పోయి బంధాలను విచ్ఛిన్నం చేసుకుని ఒంటరిగా మిగిలిపోయవలసిన పరిస్థితులు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో
కుంభరాశి వ్యక్తులు ఆచితూచి వ్యవహరించండి. ఎవరు మీ మంచిని కోరుకునే వ్యక్తులు, ఎవరు మీ చెడును కోరుకునే వ్యక్తులు అనే విషయంపై మీకు పూర్తి అవగాహన ఉండాలి. ఏదైనా సరే అనుమానంతో కూడా క్లారిటీ వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మాత్రం కుంభరాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో వారు మీ యొక్క జీవిత అనేక పట్టుదలను విజయాలను పొందుకునే మంచి సలహాలు సూచనలు అందజేస్తారు. అంటే మీరు అనేది మీ యొక్క లైఫ్లో ముఖ్యమైన వ్యక్తిగా అనేది వాళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు నూతనంగా ఉద్యోగంలో ఎవరైనా జాయిన్ అయ్యారో వారికి ఈరోజు అనుకూలమైన సమయం అని చెప్పుకోవాలి. పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. దానితోటి ఉద్యోగస్తుల నుండి కూడా సపోర్ట్ లభిస్తుంది. ఈ కారణంపై అధికారుల నుండి మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఈ నలుగురిలో ప్రశంసల వర్షం అనేది దక్కుతుంది. ఇక మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి ఈ రోజు అని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకులతో మీకు సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకుంటారు. వారితో పరిచయం పెరుగుతుంది. వారు మీ భవిష్యత్తులో మీకు విషయాన్ని మీరు గమనించాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నేపథ్యంలో ఉన్నటువంటి ఒక శుభకార్యానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందుకోబోతున్నారు. ఇక లేదా ఆహ్వానాన్ని మీరు ఫోన్ కాల్ రూపంలో రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం బంధువుల ఇళ్లలో శుభకార్యాలకి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. బంధువులతో సరదాగా సమయాన్ని గడపబోతున్నారు. అలాగే కుంభరాశి వారు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక ముఖ్యమైన పని కారణంగా మీరు మధ్యలో మిగిలిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యుల్లో కానీ లేదా బంధువుల్లో లేదా మిత్రుల్లో కలిసి విహారయాత్రలకు వెళ్ళటానికి ప్లాన్ చేసుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో సహానుకూల నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయాలు మీకు భవిష్యత్తులో మేలు చేసేవిగా ఉండబోతున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారికి అనేది ఊరట అనేది లభించబోతుంది. ఉపశమనం లభించబోతుంది. మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను సంబంధించిన కొన్ని సలహాలు సూచనలు దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు మీరు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసను పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దానం చేయండి. శుభతిథి ఉన్న మంగళవారం పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తూ ఒక దేశీయ గోమాతను దానం చేయండి. శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూసుకుంటారు. సో చూసారు కదండి, 2025వ సంవత్సరం జూన్ 21వ తారీఖు మీకు ఒక స్త్రీ పైన పగబడుతుంది. ఆ ఆరోపణ చేసే అంశాలు అన్నీ తెలుసుకున్నాం కదండి ఈరోజు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.